హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం రీడక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ని అయితే చూసినాము. అండ్ ఈ వీడియోలో ఆ కాన్సెప్ట్స్ని వాడి మనం ఒక రియల్ టైమ్ యూఐ కాంపోనెంట్ అయితే బిల్డ్ చేద్దాం. అండ్ ఆ కాంపోనెంట్ వచ్చేసి ట్యాగ్స్ కాంపోనెంట్ అన్నట్టు. సో ఇక్కడ చూస్తే స్క్రీన్లో కనిపిస్తుంది. అయితే మీరు ఇట్లాంటిది వేరే వెబ్సైట్స్లో చూసి ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ ఇన్ యూట్యూబ్. సో యూట్యూబ్లో మీరు ఎప్పుడు ఈ కాంపోనెంట్ని చూస్తారంటే, ఎప్పుడైతే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తారో ఛానల్లో, అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు ప్రతి వీడియోకి మెటాడేటా యాడ్ చేయాల్సి ఉంటుంది, లైక్ ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఎట్సెట్రా. సో ఇదైతే ఒక ఏరియా వేర్ వీ యాడ్ ద ట్యాగ్స్ టు ఏ పర్టికులర్ వీడియో. అయితే దీంట్లో ఏంటంటే ఫంక్షనాలిటీ చూస్తే, సో బేసిక్గా నేను ఏ వీడియో చేస్తున్నా దానికి సంబంధించిన ట్యాగ్స్ వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి HTML ట్యాగ్ లేదు, సో ఐల్ జస్ట్ టైప్ HTML అండ్ దెన్ ఎంటర్. సో చూస్తే HTML ట్యాగ్ యాడ్ అయింది. CSS కూడా ఎంటర్ చేసిన అండ్ దెన్ ఎంటర్ చేయగానే ట్యాగ్ యాడ్ అయిపోయింది. సో చూస్తే ఇట్లా మనం ఎన్నైతే ట్యాగ్స్ యాడ్ చేస్తామో అవన్నీ బాక్స్లో కనిపిస్తున్నాయి అండ్ ఒక ఇన్పుట్ కూడా కనిపిస్తుంది అట్ ద లాస్ట్. ఆ ఇన్పుట్లోనైతే మనం టైప్ చేసి కొత్త ట్యాగ్ని యాడ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ట్యాగ్స్ యాడ్ చేసినాక వాటిని రిమూవ్ చేయడానికి ప్రతి ట్యాగ్కి ఒక క్రాస్ మార్క్ కూడా ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆ ట్యాగ్స్ అనేటివి రిమూవ్ అయిపోతాయి. అండ్ దీంట్లో నేను ఈ వీడియోలోనైతే స్పెసిఫిక్గా ఫీచర్స్ లిమిట్ చేస్తున్నా, లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాడ్ దిస్ కాపీ ఫంక్షనాలిటీ అండ్ దెన్ రిమూవ్ ఫంక్షనాలిటీ అండ్ ఈ క్యారెక్టర్ కౌంట్ ఫంక్షనాలిటీ కావచ్చు, లేకపోతే ఎర్రర్ హ్యాండ్లింగ్ కావచ్చు. సో ఇవన్నీ అయితే నేను చేయట్లే, ఓన్లీ ట్యాగ్స్ అడిషన్ అండ్ దెన్ రిమూవల్ ఆడి వరకు మాత్రమే చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మొత్తం వీడియోని అంతా ఒకటి వీడియోలో పెడితే ఒక 20-30 నిమిషాలు అవుతుంది. సో ఎట్లయినా మీరు 20-30 నిమిషాలు పెడితే అప్లోడ్ చేస్తే చూడట్లేరు, కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ దిస్ ఎంటైర్ థింగ్ ఇంటూ 2 వీడియోస్. ఫస్ట్ వీడియోలో ఏంటంటే ఓన్లీ UI బిల్డ్ చేస్తాను, అంటే మనం CSS కోడ్ రాస్తాం స్పెసిఫిక్గా. అండ్ సెకండ్ వీడియోలో ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాసి, అంటే రీడక్స్ కోడ్ రాసి మనం స్టేట్ మేనేజ్మెంట్ని అచీవ్ చేస్తాం అన్నట్టు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్లో నాకు index.js ఉంది ఎంటీ, అండ్ redux.js ఇది లాస్ట్ వీడియోలో చూపించినట్టు జస్ట్ రీడక్స్ యొక్క కోర్ కోడ్ అన్నట్టు. అండ్ styles.cssలో కూడా ఏం లేదు. నా ఐల్ జస్ట్ రన్ దిస్. ఐ థింక్ ఐఎమ్ ఆల్రెడీ రన్నింగ్ దిస్. ఓకే, సో దీంట్లో స్టైల్స్ ఇంక్లూడ్ చేసిన అండ్ index.js కూడా ఇంక్లూడ్ చేసిన. సో ఫస్ట్ UI బిల్డ్ చేద్దాం. కలర్ పిక్కర్ వాడైతే మనం ఈ కలర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తా. సో పిక్ ఫ్రమ్ పేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాను అండ్ దాన్ని అయితే బాడీకి ఇస్తా. సో బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే కాపీ చేశానో అది. అండ్ దెన్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి యాపిల్ సిస్టమ్ UI ఇది ఇచ్చేస్తాను. సో చూస్తే మనకి వెబ్సైట్ కూడా అదే కలర్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం ఈ పర్టికులర్ కంటైనర్ ఉంది కదా, సో లెట్ మీ జూమ్ ఇన్ అ లిటిల్. సో ఈ బాక్స్ ఉంది కదా, ఆ హోల్ కంటైనర్ని ఒక దాన్ని బిల్డ్ చేయాలి. సో దాన్ని అయితే నేను div క్లాస్ నేమ్ కంటైనర్ అని అంటాను. ఓకే, అండ్ ఈ కంటైనర్ని స్టైల్ చేద్దాము. కంటైనర్, దీనికి ఒక బార్డర్, సో 1 pixel సాలిడ్. ఈ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో అగైన్ కలర్ పిక్కర్ అండ్ దీన్నైతే సో ఈ కలర్ వాడదాం. సో ఇక్కడ బార్డర్ అయితే వచ్చింది అండ్ దీని విడ్త్ అవి కొన్ని సెటప్ చేద్దాం. సో విడ్త్ వచ్చేసి ఒక 500 pixels ఇస్తా. సో ఇదైతే విడ్త్ కనిపిస్తుంది. అండ్ హైట్ వచ్చేసి ఒక, లేకపోతే మినిమం హైట్ ఇస్తాను. సో మినిమం నాకు బాక్స్ హైట్ వచ్చేసి ఒక మేబీ 100-200 pixels ఉండాలి. సో మిన్ హైట్ ఈస్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ యాజ్ 200 pixels. సో ఇదైతే మిన్ హైట్ కొంచెం ఎక్కువ కూడా ఉంది, లెట్స్ మేక్ ఇట్ 100. సో ఇది ఫైన్. అండ్ మార్జిన్ కూడా ఇస్తా కొంచెం, ఒక 100 pixels. సో దట్ మనకు కాంపోనెంట్ కొంచెం ఇక్కడ కనిపిస్తుంది. అండ్ బార్డర్ రేడియస్ ఒక 10 pixels బార్డర్ రేడియస్. సో మనకైతే కంటైనర్ అయితే బిల్డ్ అయింది. అండ్ ఇప్పుడు ఆ కంటైనర్ లోపల 2 things. ఫస్ట్ ఏంటంటే, మనకి ఇప్పుడు అన్నీ రిమూవ్ చేస్తాను. సో అన్నీ రిమూవ్ చేయగానే మనకి ఫస్ట్ ఇన్పుట్కి ప్లేస్ హోల్డర్ కనిపిస్తుంది. సో మీరు చూస్తే యాడ్ ట్యాగ్ అని ఉంది, వేర్ వీ కెన్ యాక్చువల్లీ టైప్ ఇన్, రైట్? సో ఆ యాడ్ ట్యాగ్ని మనం ఆ ఇన్పుట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కంటైనర్ లోపల లెట్ మీ యాడ్ ద ఇన్పుట్ అండ్ దీనికైతే ట్యాగ్ ఇన్పుట్ అనే ఐడి ఇస్తాం. అండ్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి యాడ్ ట్యాగ్. సో దీన్ని ఇక్కడ ట్యాగ్ ఇన్పుట్ అని టార్గెట్ చేద్దాం. అండ్ అది చూస్తే మనకి ఇన్పుట్ వచ్చి యాడ్ అయిపోయింది. సో ఈ కంటైనర్ కొంచెం ప్యాడింగ్ కూడా ఇద్దాము. సో ప్యాడింగ్ వచ్చేసి ఒక 1 rem, ఎక్కువ అయిపోద్దేమో, 10 pixels ఇస్తాం. అండ్ ఈ ఇన్పుట్ యొక్క కలర్ దాని కంటైనర్ కలర్ ఏదైతే ఉందో అదే ఉండాలి, కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే లెట్స్ మేక్ ఇట్ టు ట్రాన్స్పరెంట్.
ట్రాన్స్పరెంట్ దిస్ షుడ్ బి వర్కింగ్. యాక్చువల్లీ ఇదేంటంటే ఐడి కదా, సో మనం ఐడి సెలెక్టర్ చేయాలి, ఎందుకంటే నేను ఐడి ఇచ్చిన క్లాస్ నేమ్ కాదు. సో ఇక్కడనైతే ట్యాగ్ వచ్చేసింది. అండ్ ఆ బార్డర్ ఫోకస్ చేసినప్పుడు ఆ ఫోకస్డ్ అవుట్లైన్ కూడా పీకేయాలి. సో బార్డర్ నన్, అండ్ ఫోకస్ చేసినప్పుడు అంటే ట్యాగ్ ఇన్పుట్ని ఎప్పుడైతే ఫోకస్ చేస్తానో ఆ అవుట్లైన్ ఏదైతే ఉందో అది కూడా నన్ పెట్టేది. సో మనకు అవుట్లైన్ కనిపించదు అండ్ వీ కెన్ జస్ట్ టైప్ ఇన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కలర్. సో కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇద్దాం. సో కలర్ ఆఫ్ ద టెక్స్ట్ ఈజ్ వైట్. సో మనం ఇప్పుడు టైప్ చేస్తే వైట్ కలర్లో, ఆర్ ఎల్స్ వీ కెన్ సే కంటైనర్కే ఇచ్చేద్దాం కలర్ వచ్చేసి కలర్ వైట్ అని. అండ్ దీని కలర్ వచ్చేసి ఇన్హెరిట్ చేసుకుందాం. దాని పేరెంట్కి ఏ కలర్ ఉంటే అదే కలర్, సో వైట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనకి ఇన్పుట్ వచ్చేసింది అండ్ దెన్ కంటైనర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ ట్యాగ్స్ని బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ అని టైప్ చేశాను, సో ట్యాగ్ వచ్చేసింది కదా. సో ఈ ట్యాగ్స్ అన్నిటిని మనం ఇంకొక కంటైనర్, ఇన్నర్ కంటైనర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని యాడ్ చేద్దాము. కమ్ బ్యాక్ హియర్, జస్ట్ మేక్ ఇట్ యాస్ div. దీని క్లాస్ నేమ్ వచ్చేసి ఆర్ ఐడి ఇస్తా, ట్యాగ్స్ అని చెప్పి. అండ్ దీని లోపల ఒక ట్యాగ్ని బిల్డ్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకు డమ్మీగా ఐ కాల్ ఇట్ యాజ్ క్లాస్ ట్యాగ్. అండ్ ఈ ట్యాగ్లో ఒక్కొక్క ట్యాగ్లో మనకు చూస్తే ఒక లేబుల్, ఒక టెక్స్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఒక క్లోజ్ బటన్ ఉంది. సో 2 ఎలిమెంట్స్ అన్నట్టు. సో 2 స్పాన్ లాగా చేద్దాం. ఒకటేమో టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అని యాడ్ చేస్తా. ఇంకొకటేమో ఐకాన్. సో నేనైతే మెటీరియల్ ఐకాన్స్ వాడతా. సో క్లాస్ నేమ్ వచ్చేసి మెటీరియల్ ఐకాన్స్. అండ్ దెన్ ఇదైతే క్లోజ్, నాకు గుర్తుకుంది ఐకాన్ లేబుల్, సో అందుకే డైరెక్ట్గా ఇచ్చేసిన. సో ఇప్పుడు ఈ మెటీరియల్ ఐకాన్స్ బై డిఫాల్ట్ వర్క్ అవ్వదు. సో ఇది కూడా టెక్స్టే చూపిస్తుంది. మనకు అట్లా చూపించకుండా ఉండడానికి ఐకాన్స్ అయితే ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. సో మెటీరియల్ ఐకాన్స్ అని సెర్చ్ చేస్తే, సో ఇక్కడ ఈ వెబ్సైట్లో మెటీరియల్ ఐకాన్స్ గైడ్లో మనకి ఇక్కడ లింక్ ఉంటుంది, సిఎస్ఎస్ స్టైల్ షీట్ లింక్. సో ఇది కాపీ చేసుకొని మన index.htmlలో ఇచ్చేస్తే మనకి ఐకాన్స్ అనేటివి రెండర్ అయిపోతాయి. సో ఇప్పుడు చూస్తే మనకి క్లోజ్ ఐకాన్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఐకాన్ని మనం స్టైల్ చేయాలి, అంటే ఈ బాక్స్ని మనం స్టైల్ చేయాలి కాబట్టి దీనికైతే ఇంకొక క్లాస్ క్లోజ్ btn అని ఇద్దాము, ఎందుకంటే ఇది క్లోజ్ బటన్ కాబట్టి. అండ్ లెట్ మీ టార్గెట్ ఎ ట్యాగ్ డిస్ప్లే ఫ్లెక్స్. సో ఆ ట్యాగ్ని అయితే ఫ్లెక్స్ బాక్స్ చేస్తున్నా. లెట్ మీ గివ్ ఎ బార్డర్ 1 pixel solid red జస్ట్ టు సీ. సో ఇదైతే మనకి ట్యాగ్. సో ఈ ట్యాగ్ని అయితే ఫ్లెక్స్ బాక్స్ చేస్తా, డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ దెన్ అలైన్ ఐటమ్ సెంటర్. సో ఇప్పుడు చూస్తే మనకి టెక్స్ట్ ఆ క్లోజ్ బటన్ వర్టికల్గా అలైన్ అయిపోయాయి. అండ్ రెండింటి మధ్య కొంచెం గ్యాప్ కూడా ఇద్దాము, ఒక మేబీ 8 pixels గ్యాప్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి దీనికి గ్యాప్ వచ్చింది. అండ్ బార్డర్ రేడియస్ ఒక 1 rem ఇచ్చేద్దాం బార్డర్ రేడియస్. సో మనకు కొంచెం సర్క్యులర్ కనిపిస్తుంది. అండ్ ప్యాడింగ్ కూడా ఇద్దాము ఆ చిప్కి. సో ప్యాడింగ్ వచ్చేసి హారిజెంటల్ ఒక 10 pixels, సారీ వర్టికల్ ఒక 4 pixels, హారిజెంటల్ ఒక 8 pixels ఇద్దాం. సో ఇట్లనైతే మనకి ట్యాగ్ కనిపిస్తుంది ఒక చిప్ మాదిరి, రైట్? ఇట్లా నా ఆ ట్యాగ్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి కాబట్టి లెట్స్ పిక్ ద ఎగ్జాక్ట్ కలర్. సో ఎగ్జాక్ట్ కలర్ దొరకట్లేదు. సో ఈ ఎగ్జాక్ట్ కలర్ యాక్చువల్లీ చూస్తే మనకి ఏదైతే బార్డర్కి ఇచ్చినామో అదే కలర్ ఉంది. సో లెట్స్ గెట్ ద సేమ్ వన్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈస్ దిస్. మన బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. అండ్ ఈ రెడ్ కలర్ బార్డర్ కూడా తీసేద్దాం. అండ్ దీంట్లో టెక్స్ట్ కలర్ యాక్చువల్లీ కొంచెం వేరేలాగా ఉంది. సో లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ద ఎగ్జాక్ట్ కలర్ ఉంది. కానీ అది హోవర్ చేసినప్పుడు ఆ కలర్ పోతుంది కాబట్టి సేమ్ కలర్ ఉంది. ఇది కొంచెం డార్కర్ చేసినాను అంతే. సరే, ఆ కలర్ తోటి మనకు పెద్ద వరి అవ్వాల్సిన ఏముండదు. అండ్ ఇట్లాంటి మల్టిపుల్ ట్యాగ్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు. సో ఈ ట్యాగ్ని నేను డూప్లికేట్ చేస్తాను సో దట్ మనకు తెలుస్తుంది ఎట్లా కనిపిస్తాయి అనేది. సో చూస్తే 3 ట్యాగ్స్ ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి వన్ అబౌవ్ ద అదర్ వస్తుంది. సో దీన్ని కూడా ఫ్లెక్స్ బాక్స్ చేస్తా. సో ఈ ట్యాగ్స్ కంటైనర్ ఏదైతే ఉందో, అంటే ఈ ట్యాగ్స్ అన్నిటిని హోల్డ్ చేసుకునే కంటైనర్ విచ్ ఇస్ దిస్ బాక్స్. సో దీన్ని ఫ్లెక్స్ బాక్స్ చేద్దాం.
సో లెట్స్ టార్గెట్ ట్యాగ్స్, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కాంటెంట్ అవసరం లేదు, అండ్ ఫ్లెక్స్ wrap చేస్తాను, అండ్ దెన్ గ్యాప్ ఆఫ్ 10 pixels బిట్వీన్ ఈచ్ చిప్, ప్రతి చిప్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తాను. అండ్ ఇది ఐడి సెలెక్టర్ కాబట్టి సో ఐడి టార్గెట్ చేస్తాను. సో ఇట్లా చూస్తే మనకి ట్యాగ్స్ ఇట్లా వచ్చినాయి. అండ్ ఈ ట్యాగ్ అయితే దీని లోపలిది కాబట్టి జస్ట్ గోయింగ్ టు రిమూవ్ దిస్ అండ్ పుట్ ఇట్ ఇన్సైడ్. సో ఇప్పుడైతే మనకి బేసిక్ ట్యాగ్స్ అయితే యాడ్ అయిపోయినాయి. అండ్ ఇట్లా ఎంటర్ చేసినప్పుడు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఇట్లాంటి ఎక్స్ట్రా ట్యాగ్స్ యాడ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎక్కువ ట్యాగ్స్ యాడ్ చేస్తే, సో చూస్తే మనకి హైట్ ఆఫ్ దిస్ కంటైనర్ అనేది డైనమిక్గా గ్రో అవుతుంది. ఎందుకంటే మనం మిన్ హైట్ స్పెసిఫై చేసినాం యాక్చువల్లీ. సో అంటే ఏంటంటే మనకి హైట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు, ఆ మిన్ హైట్ సెట్ చేయడం వల్ల. సో దాట్స్ అబౌట్ ద యూఐ, నథింగ్ మచ్. అండ్ మన నెక్స్ట్ వీడియోలో అయితే దీని ఫంక్షనాలిటీ అయితే అచీవ్ చేద్దాం.